హలో ఎవ్రీవన్, సింపుల్గా ఎగ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా ఎగ్స్ని అయితే ఉడికించుకొని పొట్టు తీసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో అయితే వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారము అండ్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో కారము, పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో అదే గిన్నెలో ఇంక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో అందులోనే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రెష్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. సో ఒక అరగుప్పడి కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే నేను కారము అండ్ కొద్దిగా సాల్ట్, గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ అయితే వేసాను. సో ఆ వీడియో మీతో మిస్ అయింది. సో వేసుకున్న తర్వాత మనము బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ కప్పున్నర బియ్యం తీసుకున్నాను. సో కాబట్టి ఒక 3 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. సో బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట, ఒక గంట ముందు. సో నీళ్ళని తీసేసి బియ్యాన్ని అయితే ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి. సో వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి అంతే, మరీ ఎక్కువగా కలపకూడదు. సో ఇంత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్లో స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు. సో లో ఫ్లేమ్లో ఈ విధంగా మంచిగా రెడీ అయిపోతుంది 10 మినిట్స్ తర్వాత. సో చాలా ఈజీగా, చాలా తొందరగా. సో ఇంట్లో ఎవరికైనా ఆకలి అవుతున్నప్పుడు ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. సో దీనికి రైతా ఉంటే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.